ఆకాశవాణి 5 నెలల రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఆకాశవాణి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు వింటారు. నవ్యాంధ్ర అభివృద్ధి కోసం నిధులందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీగా తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి 4 నెలల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ 4 నెలల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలపై ఆకాశవాణి అందిస్తున్న ప్రత్యేక కథనం. 4 నెలల పాలనలో అనేక సమస్యలకు పరిష్కారాలు లభించడంతో పాటు నూతన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించడం, కొత్త కంపెనీలను ఆహ్వానించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ 4 నెలల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు తమ భవిష్యత్తుపై ఆశలు పెంచుతున్నాయి. వికసిత్ భారత్ నినాదంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశ అభివృద్ధి వైపు పయనిస్తుండగా తాజాగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ను రూపకల్పన చేసి 15% ప్రగతి లక్ష్యంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, భారతదేశ అభివృద్ధికి, స్థిరత్వానికి ఒక ఇటుకలురాగా నిలబడి ముందుకు తీసుకువెళ్లేటువంటి పరిస్థితి. మేము అక్కడ మంత్రులుగా ఉండటం వల్ల ఈ రోజున చరిత్రలో లేని విధంగా ఒక రాష్ట్రానికి ఇన్ని నిధులు వస్తా ఉన్నాయి. 15,000 కోట్ల రూపాయల అమరావతి కన్స్ట్రక్షన్ కి చాలా మంది ఇది అప్పు అంటారు, కానీ ఇది గ్రాంట్. ఎందుకంటే మీరు వరల్డ్ బ్యాంక్ లో చూసుకుంటే దాని గ్యారంటీరు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాదు. మరి 2,500 కోట్ల రూపాయల సపరేట్ లైన్, మల్టిపుల్ రింగ్ రోడ్స్, ఎన్నో ఓవర్ బ్రిడ్జెస్, ఈఎస్ఐ హాస్పిటల్స్, ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇంకా వచ్చే 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతం ఎవ్వరూ ఊహించనంతగా అభివృద్ధి చెందబోతా ఉంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం మెగా డిఎస్సి ద్వారా 16,437 ఉద్యోగాల కల్పనకు సమాయత్తం కావటం, ఎన్నికల్లో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ దిశగా 150 రోజుల్లోనే వేగంగా అడుగులు వేయటం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలు రూపొందించడం ద్వారా యువత భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పించింది. నెహ్రూ యువకేంద్ర నిర్వహించిన యూత్ కల్చర్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రానికి వచ్చిన కాశ్మీరీ యువత కూడా ఇక్కడ ఉన్న నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు చూసి స్ఫూర్తి పొందేలా ప్రస్తుత పరిస్థితులు మారాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై తీసుకుంటున్న ప్రత్యేక కార్యాచరణ కారణంగా అనకాపల్లిలో మిట్టల్ సంస్థ 1,50,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న భారీ ఉక్కు ఫ్యాక్టరీ, టీసీఎస్ సంస్థ తమ డెవలప్మెంట్ సెంటర్ను విశాఖలో పెడతామని ముందుకు రావటం, అదానీ, లులు మాల్ వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ శాఖల ఏర్పాటుకు సిద్ధం కావటం వంటివి రాష్ట్రాన్ని ప్రపంచంలోని పరిశ్రమలకు గ్రీన్ కారిడార్ గా మారుస్తున్నాయి. పరిశ్రమలకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తామని, వారికి కావలసిన విధంగా పాలసీలు రూపొందిస్తామని, అయితే వారు ఎన్ని ఉద్యోగాలు మన రాష్ట్ర యువతకు అందిస్తారన్నదే తమ ప్రాధాన్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొంటూ, మినరల్ వెల్త్ ఉంది, మనం ఏం చేస్తాం, బ్లాక్స్ గా చేసి చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తాం, అక్కడ వాల్యుడేషన్ చేసి అది యూరోప్, యుఎస్ కి పంపిస్తారు. వై షుడ్ వి సెండ్ ఇట్ టు చైనా? వై కాంట్ వి డూ ఇట్ ఇన్ ఆర్ స్టేట్? మీకు తెల్ల కాగితం ఇస్తా, మీకేం పాలసీ కావాలో మీరు రాసివ్వండి. ఐ విల్ ఓన్లీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, హౌ మెనీ జాబ్స్ ఆర్ యూ గోయింగ్ టు క్రియేట్ ఇన్ వాట్ టైమ్ ఫ్రేమ్? మీకేం పాలసీ కావాలంటే ఇస్తా, సబ్సిడీస్ వీ విల్ డెఫినెట్లీ గివ్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అమరావతిలో నిర్వహించిన అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ వంటి కార్యక్రమాలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదాన్ని మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదంతో పారిశ్రామిక రంగం నూతన ఉత్తేజం సంతరించుకుంది. రాష్ట్రంలోని పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఉద్యోగ అవకాశాల దృష్ట్యా దేశంలోని ఇతర రాష్ట్రాల యువత కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి ఏర్పడిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ, ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కువ శాతం ఉద్యోగాలు వచ్చే దీని మీదే కృషి చేస్తాం. మనకి టెక్కలిలో పోర్టు కూడా మొదలయ్యింది. ఇక్కడే ఎయిర్పోర్ట్ ను కూడా శ్రీకాకుళంలో నిర్మించాలని ఆయన ఒక ఆలోచన మాకు అందించడం జరిగింది. అది కూడా ఖచ్చితంగా చేసి తీరుతాం. శ్రీకాకుళం అంటే పని కోసం ఇక్కడ నుంచి బయటికి వెళ్లడం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి పనెత్తుక్కుంటూ వచ్చే విధంగా ఈ 5 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేస్తాం. దేశంలో ఇప్పటి వరకు ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉన్న ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులను మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన యువతకు బంగారు బాటలు వేయనుందని చెప్పవచ్చు. ఆహార శుద్ధి రంగం, హరిత శక్తి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన నూతన విధానాల ద్వారా స్థానిక ఉద్యోగావకాశాలు 10 కానున్నాయి.
హెచ్సిఎల్ సంస్థ మన రాష్ట్రంలో తమ పరిధిని విస్తరించేలా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన కృషి వల్ల 15,000 నూతన ఉద్యోగాలు రానుండగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో టాటా సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం, 5,000 కోట్ల రూపాయలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటం వంటివి మన రాష్ట్ర యువతకు బంగారు భవిష్యత్తును చూపిస్తున్నాయి. ఇక రాజధాని అమరావతి అభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటంతో రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులతో కలిసి 15,000 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు అంగీకరించాయి. అలాగే రాజధాని నిర్మాణానికి హడ్కో, జర్మనీకి చెందిన KfW డెవలప్మెంట్ బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి మరో 16,000 కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించడంతో ఆంధ్రుల రాజధాని అమరావతి త్వరలోనే రూపుదిద్దుకోనుంది. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్న తీరు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బంగారు బాటలు వేస్తోంది. ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ, నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు, భారతీయ జనతా పార్టీ నాయకుల బలం ఇవన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వానికి 164 మంది శాసనసభ్యులు, 21 మంది పార్లమెంట్ సభ్యులు మీ ముందుకు వచ్చామంటే మేము బలంగా నిలబడి ఉన్నాం రాష్ట్ర శ్రేయస్సు కోసం. 30,000 పండ్లు, 4,500 కోట్ల రూపాయలు విలువైన పండ్లు, ఇవేవి కూడా నాయకులు తీర్మానం చేసినవి కాదు. ఒక తెలుగుదేశమో, ఒక జనసేననో, లేదంటే భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి నాయకులు చేసింది కాదు. ప్రజలు వారి పంచాయతీల కోసం, వారి గ్రామాల కోసం వాళ్ళు తీర్మానం చేసుకుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటం ద్వారా దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా కార్యక్రమాలు రూపొందించామని, 5,000 కోట్ల రూపాయలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి మన రాష్ట్రానికి దేశ పర్యాటక పటంలో సముచిత స్థానాన్ని కల్పిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్నటువంటి పథకాలైనటువంటి స్వదేశీ దర్శన్ కానివ్వండి, ప్రసాద్ కానివ్వండి, ఆ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా, అదేవిధంగా ఛాలెంజ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, శాసీ కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటి ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చిందనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రమారమి 1,000 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి చేయడానికి, అందులో 500 కోట్ల రూపాయలు కేవలం అమరావతిలో ఉన్నటువంటి పర్యాటకాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగించే విధంగా మెగా టూరిజం ప్రాజెక్టును తీసుకురావడానికి 4 ఐకానిక్ ప్రాజెక్టులు, ఒకటి శ్రీశైలం, 2 అఖండ గోదావరి, అదేవిధంగా మన సూర్యలంక బీచ్, మరోది మహాసంగమేశ్వరం, ఈ 4 చోట్ల కూడా ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా, ఐకానిక్ ప్రాజెక్ట్స్ గా వాటన్నిటిని డెవలప్ చేయడానికి సంసిద్ధులంగా ఉన్నామనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇక రాష్ట్ర ప్రభుత్వ విధానాల విషయానికి వస్తే, సామాన్యులకు భారంగా మారిన ఇసుక లభ్యత అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ద్వారా పేదలకు ఆహార భరోసా కల్పించడంలోనూ, 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని మొదలుపెట్టి మహిళలకు ఆసరాగా ఉండటంలోనూ నిరూపించుకుంటోంది. త్వరలో ప్రారంభం కానున్న మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానిస్తూ, 1999లో దీపం పథకం తీసుకొచ్చి ప్రతి ఇంట్లో కూడా ఒక మార్పు వచ్చే విధంగా, మహిళలకి మెరుగైన ఆరోగ్యం పొందే విధంగా, మహిళా లోకం సాధికారత చెందే విధంగా ఆ రోజు చేసిన ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. ఆ దీపం పథకాన్ని మరొకసారి నామకరణం చేసి దీపం 2 పథకం కింద తీసుకొచ్చారు ఈ రోజున మన కూటమి ప్రభుత్వం. మీరందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే 10 లక్షల మందికి ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి కూడా మేము కోరింది 3 షరతులు ఉన్నాయి. మీకు మొదటిది, మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి. రెండోది, మీకు రైస్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. మూడోది, మేము అడిగింది మీకు ఆధార్ కార్డు ఉండాలి. ఈ 3 అనుసంధానం చేసుకుని చాలా సంతోషంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకోబోతున్నాం. సంక్షేమం, అభివృద్ధి 2 సమ ప్రాధాన్యంగా సాగుతున్న ప్రభుత్వ పాలనలో అమరావతికి 2,245 కోట్ల రూపాయలతో ప్రత్యేక రైల్వే లైను మంజూరు కావటం రాష్ట్రాభివృద్ధిలో ఎంతో కీలకం. 57 కిలోమీటర్ల ఈ రైల్వే లైను ద్వారా రాష్ట్ర రాజధానికి దేశంలో సరికొత్త స్థానం లభించనుంది. సాధారణ రైల్వే లైను, రైల్వే స్టేషన్లు కాకుండా ఆధునిక టెక్నాలజీ, డిజైన్లతో ఏర్పాటు కానున్న అమరావతి రైల్వే స్టేషన్ ఆవిష్కరణ రాజధాని అభివృద్ధిలో కీలక భూమిక పోషించనుంది.
దీనితో పాటు రాజధానికి మణిహారంగా నిలవనున్న ఔటర్ రింగ్ రోడ్డు, భారతదేశ దివంగత ప్రధానమంత్రి వాజ్పేయి రహదారులకు ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేసేదిగా నిర్మాణం కానుంది. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన వినుకొండతో పాటు దేశంలోని ప్రధాన ప్రాంతాలను ఈ ఔటర్ రింగ్ రోడ్డు కలుపుతూ ముందుకు వెళ్లేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. రవాణా రంగంలో మరో ముఖ్యమైన మైలురాయిగా భోగాపురం విమానాశ్రయాన్ని చెప్పుకోవచ్చు. మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తూ పాట్ హోల్ ఫ్రీ ఏపీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల భద్రతపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి 700 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం ద్వారా ప్రజారోగ్యానికి ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఇక విపత్తుల సమయంలో సరైన నాయకత్వం అవసరం ఏంటి అన్నది గత కొద్ది నెలల క్రితం విజయవాడ వరదల సమయంలో ప్రజలకు తెలియజెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హుద్హుద్ వంటి విపత్తుల సమయంలో విశాఖ ప్రజలకు అండగా నిలిచిన రీతిలోనే విజయవాడ వరదల సమయంలో దేశంలోనే తొలిసారిగా విపత్కర పరిస్థితుల్లో డ్రోన్లను వినియోగించి సహాయక చర్యలకు కొత్త అర్థాన్ని చెప్పారు. 10 రోజుల ఆపత్ సమయంలో 1 కోటి మందికి ఉచితంగా భోజనాలు అందించడం, 4 లక్షల మందికి కోడిగుడ్లు, 3.5 వేల క్వింటాళ్ల కూరగాయలు, 35 లక్షల పాల ప్యాకెట్లు ఉచితంగా ప్రభుత్వం అందించడం వంటివి దేశం మొత్తాన్ని కూడా మన రాష్ట్రం వైపు చూసేలా చేశాయి. వరదల అనంతరం ఇళ్లలో పాడైన వస్తువుల మరమ్మతులకు కూడా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రత్యేక యాప్ను రూపొందించడం విపత్తుల నిర్వహణలో నూతన దృక్కోణం అని చెప్పవచ్చు. మేము ఒక రోజంతా నిద్ర లేకుండా గడిపాం. కానీ 2వ రోజు నుండి మాకు షెల్టర్ ఇచ్చారు. తినడానికి తిండి, తాగడానికి వాటరు, బిస్కెట్ ప్యాకెట్లు గాని, పాల ప్యాకెట్లు గాని, నైట్ డిన్నర్ గాని, మార్నింగ్ టిఫిన్ నుండి మమ్మల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ కట్టు బట్టలతో మేము బయటకు వచ్చామండి వాటర్లో నుండి. ఇంత ఆర్థిక సహాయాన్ని గాని, ఇంతగా చేసిన వ్యక్తిని గాని మేము ఎప్పుడూ చూడలేదు. ఆయన కూడా 10 రోజుల పాటు నిద్రాహారాలు మానేసి మాకు చాలా హెల్ప్ చేశారు. ఇటీవల కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన యాప్పై గుంటూరులో ఏర్పాటు చేసిన 5 దక్షిణాది రాష్ట్రాల అధికారుల సమావేశం రాష్ట్రానికి దేశంలో పెరుగుతున్న ప్రాధాన్యతను తెలియచెప్పింది. అలాగే కమ్యూనికేషన్ రంగంలో రాష్ట్రానికి గల ప్రాధాన్యతను పెంచుతూ అమరావతిలో నూతనంగా పోస్టల్ శాఖకు 2.5 ఎకరాలలో రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు హైదరాబాద్లోని డాక్ సదన్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉన్న మన రాష్ట్ర పోస్టల్ ప్రధాన కార్యాలయం త్వరలోనే రాజధానికి మారుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో 120 ఏటీఎంలు ఏర్పాటు కాబోతున్నాయని, వీటి ద్వారా ప్రజలకు అనేక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ నినాదంతో విజయవాడ నుండి శ్రీశైలం వరకు ప్రారంభించిన సీ ప్లేన్ వంటి కార్యక్రమాలు పర్యాటకానికి ఎంతో ఊతమిచ్చిందని, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, ఏది జరిగినా దేశంలో, ప్రపంచంలో అది అమరావతిలోనే జరగాలి. మొట్టమొదట మనమే దాన్ని ప్రారంభించాలని నా అభిమతం. భవిష్యత్తులో కూడా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఇంకా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, భవిష్యత్తు కోసం పనిచేయకపోతే మనం ఏ లక్ష్యం అయితే అనుకుంటామో జరగదు కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం పనిచేస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, సీ ప్లేన్ అంటే ఇది ఎవరికో ఉపయోగపడుతుందని కాదు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో పేద పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పేదరిక నిర్మూలన జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, సంపద సృష్టించబడుతుంది, ఆదాయం పెరుగుతుందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సోపానం అనే నినాదానికి దర్పణం పడుతూ విజన్ 2047 దిశగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తోంది. మీరింతవరకు 5 నెలల రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఆకాశవాణి అందించిన ప్రత్యేక కథనాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం ఎంపీ రవిశంకర్. ఆకాశవాణి ప్రతినిధి, గుంటూరు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.